భారత్పై ఉగ్రవాదులు మరొకసారి భారీ కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీని ఆక్రమిస్తామంటూ అబ్దుల్ రవీఫ్ చేసినటువంటి ఈ ప్రగల్భాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడిగా అబ్దుల్ రవీఫ్ ఉంటాడు. జమ్మూ కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఇప్పుడు అతను చేస్తున్న వ్యాఖ్యలు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే కనీసం భారత సైన్యం పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి కూడా లేదని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి ప్రవేశించే ధైర్యం చేయదు అంటూ ఒక రకమైన మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ అబ్దుల్ రవూఫ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి సంచలనంగా మారాయి. ఇటీవల భారత్పై దాడులకు ప్రేరేపించేలా అబ్దుల్ రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఒక ఉగ్రవాద నాయకుడిగా అతనికి పేరుంది. కానీ అతన్ని ఒక సాధారణ పౌరుడిగా పాకిస్తాన్ గుర్తిస్తూ ఈ మధ్య ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు కేవలం అబ్దుల్ రవూఫ్ చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రమే కాదు, భారతదేశం మీద ఏదో ఒక దాడి చేయడానికి ముందు అక్కడున్న నాయకులు వాళ్ళ ప్రజల యొక్క మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తారు. ఏమని? భారతదేశం మన మీద దాడి చేయొచ్చు, భారతదేశం మనకి నష్టం కలిగించవచ్చు, మనం సిద్ధంగా ఉండాలి, లేదంటే కాశ్మీర్ మనది, లేదంటే ఢిల్లీకి తగిన గుణపాఠం చెప్తాం మేము. ఇలా కొన్ని రకాల సిగ్నల్స్ ప్రజల్లోకి వదులుతారు. ఎందుకు? ఇది కేవలం వాళ్ళ మైండ్ సెట్ను ప్రిపేర్ చేయడం, మన మీద దాడి చేయడానికి మాత్రమే కాదు. అక్కడ ఆ ప్రజలు తమ మీద వ్యతిరేకతను పెంచుకుంటున్న ప్రతిసారి, పాకిస్తాన్ నాయకుల మీద, ఆర్మీ అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ప్రజలకి వ్యతిరేకత పెరుగుతున్న ప్రతిసారి వాళ్ళ మనసుల్లో భారతదేశం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టేలా, మన మీద ఒక రకమైనటువంటి కోపం వాళ్ళలో కలిగేలా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత భారతదేశంలో ఏదో ఒక దాడి జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుంది. గతంలో పహల్గాం ఘటనకు ముందు అసిం మునీర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కాశ్మీర్ ఖచ్చితంగా పాకిస్తాన్లో భాగమే, కాశ్మీర్ పాకిస్తాన్దే, వాళ్ళకి మేము బుద్ధి చెప్తాం అంటూ అసిం మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మనం చూసాం. ఎంత భయంకరమైన దాడు! మన భారత పౌరుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి ప్రాణాలు తీశారు. భార్యల ముందు, చిన్న చిన్న పిల్లలు, కొడుకులు కూతుర్ల ముందే మన పౌరుల యొక్క, ఇక చెప్పడానికి కష్టంగా ఉంది కానీ, బట్టలు తీయించి నీది ఏ మతం అని అడిగి వాళ్ళని వాళ్ళ కళ్ళ ముందే కాల్చి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత ఒక పెద్ద దాడిని మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్స్పోజ్ చేసింది కాబట్టి ఒక పెద్ద నష్టం జరగకుండా ఆగిపోయింది. అప్పటికి కొంత నష్టం మనం చూసాం. ఢిల్లీ బ్లాస్ట్ కంటే ముందు వాళ్ళ డిఫెన్స్కి సంబంధించిన కొంతమంది రిటైర్డ్ చీఫ్స్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లష్కరే తోయిబా నాయకులు, పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన కొంతమంది, వీళ్ళందరూ కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వరుసగా. ఏదో జరగబోతోంది అనడానికి ఒక సిగ్నల్. సో దే ప్లాన్డ్ ఇట్ వెరీ వెల్. సో ఖచ్చితంగా ఏదో జరగబోతుందని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భారతదేశం మాకు థ్రెట్ చేస్తుంది, మమ్మల్ని థ్రెట్ చేస్తుంది, మా మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. భారతదేశం ఒకవేళ మా మీద దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తాం, మాకు తప్పదు ఇక అని చెప్పి మాట్లాడుతున్నారు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము భారతదేశాన్ని పేల్చేస్తామని మాట్లాడుతూ వస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ రక్షణ మంత్రి కామెంట్స్ చేస్తాడు, భారతదేశం సంగతి మేము తేలుస్తాం అని చెప్పేసి. ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్న సమయంలో అందరం అనుకున్నాం, మనం కూడా డిస్కస్ చేసాం చాలా సందర్భాల్లో, భారతదేశం మీద ఏదో అటాక్ జరిగే అవకాశం కనిపిస్తోంది అని. అదే సందర్భంలో ఎంత పెద్ద నష్టం నుంచి మనం తేరుకున్నామో మనం చూసాం. ఒక్కసారి అసలు ఈ రౌఫ్ ఏం కామెంట్స్ చేశాడు చూద్దాం. అతని మాటలు ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. और ये जो कहते हैं कि कश्मीर खत्म हो गया, इनके मुंह में खाक। इंशाअल्लाह कश्मीर क्या, सारी दुनिया में इस्लाम आएगा। आज भी कश्मीर की तहरीक वैसे की वैसे जैसे पहले थी, उससे ज्यादा मजबूत, इससे बड़ी खबरें मेरे पास हैं।
इंशाअल्लाह अमीर मक्की साहब यहाँ बैठ के कहते थे पत्तों की में रहमतुल्लाह अलैह कि हम दिल्ली को दुल्हन बनाएंगे। ये हो के रहेगा गज़वा, इस मुल्क में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शरीयत को लेके आएंगे। ये वो सियासत है जिसकी दावत लेके हम गांव-गांव जा रहे हैं। अल्लाह ताला तौफीक देगा, हम जीती हुई कौम है। तो अमीर साहब एक बात कहते हैं, मुत्तहिद कौम फातेह पाकिस्तान, ऐसे ही है। कौम मुत्तहिद हो जाएगी, पाकिस्तान फातेह होगा। आज से 8 महीने पहले हिंदुस्तान का मंजर और था, आज 6 महीने पहले, ये 10 मई हुआ, आज हिंदुस्तान का मंजर और है। हम मुंतशिर थे, मुत्तहिद हो गए, वो मुत्तहिद थे, मुंतशिर हो गए। कल जहाज गिरा जाए, पूछ लियो जे हिंदुस्तान में डिग्गा क्यों। और इंशाअल्लाह 50 साल तक हिंदुस्तान की जरूरत नहीं है वो पाकिस्तान की तरफ आंख उठा के देखे। इंशाअल्लाह इतना मारा उनकी नस्लें याद करेंगी। ये राफेल शफेल तो कुछ नहीं, S-400 तो कुछ नहीं, उनके ड्रोन भी गए, उनकी टेक्नोलॉजी भी गई, उनकी एयरफोर्स की जरूरत नहीं कि कभी फिजा में आ सके। ये अल्लाह ने आपके मुल्क को तौफीक अता फरमाई। 58 इस्लामी मुल्कों में एक इस्लामी दिफाई मुल्क है और एटमी पाकिस्तान है और कोई नहीं। సో చూస్తున్నాం కదా, అతను చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఢిల్లీని పెళ్లి కూతురులా తీసుకెళ్ళిపోతారంట, ఎత్తుకెళ్ళిపోతారంట. మన S-400 కానీ, మన F-16లు, లేదంటే మన యుద్ధ విమానాలు, మన రాఫెల్ కానీ, మన S-400లు కానీ పనిచేయవంటున్నాడు. పాకిస్తాన్లోకి అడుగు పెట్టే ధైర్యం మన ఎయిర్ ఫోర్స్కి లేదు అని చెప్తున్నాడు. ఎవరితను? మన ఢిల్లీని ఎత్తుకెళ్ళిపోతామని అంత పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. ఎవరితను? మనం ఎప్పుడైనా మాట్లాడామా? పాకిస్తాన్లో మాకు ఈ భూభాగం కావాలి, వాళ్ళ పంజాబ్ కావాలి, అక్కడ హైదరాబాద్ కూడా ఉంది, ఇవన్నీ మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఇస్లామాబాద్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడామా? మన ఢిల్లీ కావాలి, మన ముంబై కావాలి, మన కాశ్మీర్ కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మన S-400 లేదంటే మన రఫేల్ యుద్ధ విమానాలు పనికిరావని చెప్తున్నాడు అతను. అవే యుద్ధ విమానాలు కదా, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం జరిగిందో చూశారు కదా. అవే S-400 కదా వచ్చినటువంటి వాళ్ళ యుద్ధ విమానాలని తుత్తునియలు చేసింది, ముక్కలు చేసి పడేసినాయి కదా. ఒక్కటంటే ఒక్క అటాక్ కూడా మన దేశం మీద ల్యాండ్ చేయలేకపోయారు యుద్ధం జరుగుతున్న సమయంలో. ఇక చైనా నుంచి అప్పు తెచ్చుకున్న డ్రోన్స్ అన్ని ఏమైపోయాయో మనం చూసాం. మన చివరికి మన సైన్యాన్ని ఏమీ చేయలేక మన గుళ్ళ మీద టార్గెట్ చేశారు, మన హాస్పిటల్స్ మీద టార్గెట్ చేశారు, చివరికి మన మార్చురీస్ మీద టార్గెట్ చేశారు, ఏమీ చేయలేక. బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ల్యాండ్ అవ్వలేదు మన మీద. ఇప్పుడు అతను చెప్తున్న అదే S-400, అవే ఫైటర్ జెట్స్ ఎంత బాగా పనిచేసాయో చూశారు ఆల్రెడీ. అండ్ ఈ సందర్భంలో మన క్లాస్కి చీఫ్గా ఉన్నారు దుష్యంత్ సింగ్. క్లాస్ అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్, దానికి డీజీ ఆయన. అలాగే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కూడా, ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఇట్ సీమ్స్ లైక్ ఆపరేషన్ సింధూర్ 2.0 ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఐ థింక్ వీ నీడ్ ఇట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్టేట్మెంట్. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ డీజీ చేసిన కామెంట్ ఇది. అతి త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి, మొదలు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది అంటున్నారు. అండ్ ఢిల్లీలో వాళ్ళు చేసిన మారణ హోమం మనం చూసాం. అది కేవలం 100లో, వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాంట్లో 100లో ఇట్ జస్ట్ 1% హార్డ్లీ. ఎందుకంటే 2300 కిలోల పేలుడు పదార్థాన్ని కాశ్మీర్లో మన సైనికులు స్వాధీనం చేసుకోగలిగారు. ఇతర రాష్ట్రాల్లో, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ ఇలా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాన్ని ఇంకా స్వాధీనం చేసుకున్న ఆల్మోస్ట్ 2500 కిలోస్ ఆఫ్ ఈ పేలుడు పదార్థాల్లో ఉపయోగించేటువంటి మెటీరియల్ని స్వాధీనం చేసుకోగలిగారు. అండ్ లాట్ ఆఫ్ గన్స్, బాంబ్స్, మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్, గ్రెనేడ్ మాడ్యూల్ అంట. దే ఆర్ ప్లానింగ్ టు డూ సమ్ అటాక్స్ విత్ గ్రెనేడ్స్ విసిరి పబ్లిక్లో చాలామంది ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారు. అండ్ ఇన్ హైదరాబాద్ మనం చూసాం, రెజిన్ అనే కెమికల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశారు. థౌజండ్స్.
ఓవరాల్గా అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కెమికల్స్ అన్నీ ఒకేసారి వాళ్ళు అనుకున్నట్లుగా దేశవ్యాప్తంగా ఉపయోగించగలిగితే అట్లీస్ట్ 1.5 lakhs ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. 1,50,000 మంది ప్రజల ప్రాణాలు తీయగలిగినటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అక్రమంగా మన దేశంలో వాళ్ళు దాచుకొని ఉన్నారు. అండ్ our intelligence busted their plan, exposed every corner, every pinpointed plan. బయటికి మొత్తం మనకు చెప్పారు, బయటికి ఎక్స్పోజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా we must raise about our Indian government that ఆపరేషన్ సింధూర్ని ముగిస్తున్న సమయంలో కామెంట్ చేశారు మన త్రివిధ దళాధిపతి, అలాగే మన సైన్యంలో ముఖ్యమైనటువంటి నాయకులు, మన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ చేసిన కామెంట్ ఏంటి? మరొకసారి భారతదేశం మీద ఏ ఉగ్రవాద చర్య జరిగినా అది పాకిస్తాన్ దుశ్చర్యగా మేము భావిస్తాం, తిరిగి దానికి సమాధానం చెప్తామని చెప్పి మాట్లాడారు. బట్ వాట్ హ్యాపెన్ టు దట్ స్టేట్మెంట్? ఢిల్లీలో అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కదా, ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు సుమారుగా 1,00,000 మందిని ప్రాణాలు తీయగలిగేటువంటి శక్తిని వాళ్ళు కూడగట్టుకోగలిగారు కదా. వాటన్నిటిని మనం బయట పెట్టాం ఆఫ్కోర్స్, బట్ స్టిల్ అలాంటి ఒక పెద్ద ప్లాన్ వేశారు కదా, ఆల్రెడీ ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు కదా. బట్ దానికి ఆ ఢిల్లీలో అంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, అంత పెద్ద నష్టం, అంత పెద్ద ప్యానిక్ జరిగింది కదా. దానికి ఏం కౌంటర్ లేదా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలను, మన సిస్టమ్స్ని మనం తప్పుపట్టడం లేదు, ఎక్కడ కూడా వాళ్ళని మనం అనుమానించడం లేదు, తప్పుపట్టడం లేదు, లేదంటే మరొక ఉద్దేశంతో క్వశ్చన్ చేయడం లేదు. బట్ భారతదేశ ప్రజలు న్యాయాన్ని కోరుకున్నారు. ఇంతమంది మనం నష్టపోయాం కదా, మరి మా ఈ నష్టపోయిన ప్రాణాలకి, మా ప్యానిక్కి, మన దేశానికి జరిగినటువంటి ఇంత పెద్ద నష్టానికి తిరిగి మనం సమాధానం ఎందుకు చెప్పలేదు? అప్పుడు వార్నింగ్ ఇచ్చాం కదా మనం, అలాగని యుద్ధమే చేయాలా? నో, ఖచ్చితంగా కాదు. బట్ దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఆ కుటుంబాలకి, ఆ ప్రాణాలకి. అది మాత్రం ఎందుకు ఆ విషయంలో కొంత సాటిస్ఫాక్షన్ లేదు ప్రజలకి. సో ఇప్పుడు వరుసగా మళ్ళీ రౌఫ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక అసీం మునీర్ ఈ మధ్యకాలంలో వరుసగా చేస్తున్నాడు, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నౌ. ఇప్పుడు మొత్తానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడిటికి అసీం మునీర్ ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి అక్కడ హెడ్గా పెట్టారు. హీఈస్ ఎ స్ట్రైట్ టెర్రరిస్ట్. అసీం మునీర్ అనే వ్యక్తి ఒక టెర్రరిస్ట్. అలాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ ఈ మొత్తం త్రివిధ దళాలకి అధిపతిగా చేశారు. ఏం జరిగే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే లోపలేశారు, ప్రాణాలు తీశారు అన్నారు, ఆల్మోస్ట్ తీయబోయారు మొన్న. రేపు మోపా జరుగుతుంది. ఆ తర్వాత షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు తప్పించేస్తారు. హీఈస్ గోయింగ్ టు బీ ఎ లీడర్ దేర్. చూస్తున్నారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. అలాగే పూరి శాంసన్ కామెంట్ చేస్తున్నారు, ఢిల్లీ బ్లాస్ట్ ఇన్ 26th January 2026 2026 అంటే జరగబోతుందని చెప్తున్నారా? ఎవరు వీళ్ళంతా? అంటే ఆర్ యూ ట్రయింగ్ టు గెస్ ఇట్ ఆర్ ఎల్స్ మీకు తెలిసి చెప్తున్నారా? 2026 January 26లో బ్లాస్ట్ జరుగుతుందంట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అలాగే మధు కామెంట్ చేస్తున్నారు, ఆ మాట అన్నవారు ఎవరైనా సరే 24 గంటల్లో వాడు భూమి మీద ఉండనేకూడదు. వీళ్ళందరూ అంటే కొంతమంది అక్కడ అతను ఒక ఉగ్రవాది, హఫీజ్ సయీద్కి ఫాలోవర్, అతని ఫ్రెండ్. అక్కడ అసలు వాళ్ళతో అంత పబ్లిక్గా మాట్లాడించడం అంటే ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఉగ్రవాదులు అక్కడ రాజకీయాల్లో ఉంటారు, ఉగ్రవాదులు అక్కడ సైన్యంలో ఉంటారు, అంటే మొత్తం వాళ్ళదే, పవర్ అంతా వాళ్ళదే. సో ఆ విషయంలో మనం పెద్దగా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యేది ఏముంది? కొంతమంది పనికిమాలిన నాయకులు కూడా ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో, ఉగ్రవాదులను తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని నేను లేపేస్తానని చెప్పి మాట్లాడితే, అసీం మునీర్ భారతదేశం మీద అణుబాంబు దాడి చేస్తామని మాట్లాడితే,
అసలు భారతదేశం సంగతి పక్కన పెట్టండి, మేమే పోయే టైం వస్తే మొత్తం మాతో సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని మాట్లాడితేనే ఆ దేశం ఈ మాట ఖచ్చితంగా కొంచెం హార్ష్గా ఉండొచ్చేమో. బట్ అమెరికా ఒక్క మాట ఈ విషయంలో మాట్లాడలేదు, ట్రంప్ ఒక్క మాట మాట్లాడలేదు. అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని సగం ప్రపంచాన్ని మేము లేపేస్తామని చెప్పి మాట్లాడితే, టెర్రరిస్ట్ కాకుండా ఇలాంటి మాటలు ఇంకెవరైనా మాట్లాడగలుగుతారా? బాధ్యత కలిగిన నాయకుడు కానీ సైన్యాధికారి కానీ ఎవరైనా మాట్లాడగలుగుతారా? వాటి మీద ఆ దేశం ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు దాకా? అంటే ఆర్ దే ట్రైయింగ్ టు సపోర్ట్ దెమ్? ఎలా అర్థం చేసుకోవాలి అమెరికాని మనం, ట్రంప్ని ఎలా అర్థం చేసుకోవాలి? బెటర్ టు ఆక్యుపై ఇస్లామాబాద్ అండ్ ఢాకా అంటూ సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు. మనం వాళ్ళని ఆక్యుపై చేసుకోవాలనుకుంటే మనకి ఎంతసేపు పని? జస్ట్ అన్ ఆపరేషన్ సింధు 2.0 మొదలుపెట్టామంటే ఇక అయిపోయినట్లే అది. కాకపోతే మనకి అవసరం లేదు, అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడం మనకి ఎప్పుడూ ఇష్టం లేదు. యుద్ధం సమయంలో కూడా అక్కడ సివిలియన్స్కి మనం ఏమాత్రం నష్టం చేయడానికి ట్రై చేయలేదు. రాహుల్ కృష్ణ కామెంట్ చేస్తున్నారు, మేబీ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. మేబీ ఏంటి అసలు? దే కాంట్ డూ ఇట్, దే కాంట్ ఈవెన్ టచ్ అస్ ఢిల్లీని. ఇదిగో మొన్నట్లాగా సామాన్య ప్రజలు పాపం అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అనేది తప్ప ఒక ఏమంటారు యుద్ధ పరిభాషలో ఏమనాలి వాళ్ళని? సిగ్గు లేకుండా ఇలా సామాన్య ప్రజల మీద దాడులు చేసే వాళ్ళని ఏమంటారు? సో అంతే తప్ప అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. పాకిస్తాన్కి పోయే కాలం వచ్చింది. వికే అర్జున్ కామెంట్ చేస్తున్నారు. ఎర్రోల రాహుల్ కామెంట్ చేస్తున్నారు, బ్రో నేను పాకిస్తాన్ కాదు అంటూ. దెన్ హౌ కెన్ యూ కామెంట్ లైక్ దట్? ఎలా కామెంట్ చేయగలుగుతున్నారు అలా? ఏ ఉద్దేశంతో కామెంట్ చేస్తున్నారు? ఒక్కసారి మరొకసారి నేను ఆ కామెంట్స్ వినిపిస్తాను. అతను చేసిన ఆ కామెంట్స్, రౌఫ్ చేసినటువంటి కామెంట్స్. జస్ట్ టేక్ ఏ లుక్. ఎంత యారగెంట్గా, ఎంత మూర్ఖంగా, ఎంత పిచ్చితో మాట్లాడుతున్నారో, అంటే భారతదేశం మీద ఎంత పగతో రగిలిపోతున్నారు అనడానికి ఒక్కసారి ఆ కామెంట్స్ చూడండి, మీరే అర్థమవుతుంది. आज और ये जो कहते हैं कि कश्मीर खत्म हो गया, इनके मुंह में खाक। इंशाअल्लाह कश्मीर क्या, सारी दुनिया में इस्लाम आएगा। आज भी कश्मीर की तहरीक वैसे की वैसे जैसे पहले थी, उससे ज्यादा मजबूत, इससे बड़ी खबरें मेरे पास हैं। इंशाअल्लाह अमीर मक्की साहब यहाँ बैठ के कहते थे पत्तों की में रहमतुल्लाह अलैह कि हम दिल्ली को दुल्हन बनाएंगे। ये हो के रहेगा। गज़वा इस मुल्क में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शरीयत को लेके आएंगे। ये वो सियासत है जिसकी दावत लेके हम गांव-गांव जा रहे हैं। अल्लाह ताला तौफीक देगा। हम जीती हुई कौम है। वो अमीर साहब एक बात कहते हैं, मुत्तहिद कौम फातेह पाकिस्तान। ऐसे ही है, कौम मुत्तहिद हो जाएगी, पाकिस्तान फातेह होगा। आज से 8 महीने पहले हिंदुस्तान का मंजर और था, आज 6 महीने पहले, ये 10 मई हुआ, आज हिंदुस्तान का मंजर और है। हम मुंतशिर थे, मुत्तहिद हो गए, वो मुत्तहिद थे, मुंतशिर हो गए। कल जहाज गिरा जे पूछ लो हिंदुस्तान में डिग्गा क्यों? और इंशाअल्लाह 50 साल तक हिंदुस्तान की जरूरत नहीं है वो पाकिस्तान की तरफ आंख उठा के देखे। इंशाअल्लाह इतना मारा उनकी नस्लें याद करेंगी। ये राफेल शफेल तो कुछ नहीं, S-400 तो कुछ नहीं, उनके ड्रोन भी गए, उनकी टेक्नोलॉजी भी गई, उनकी एयरफोर्स की जरूरत नहीं कि कभी फिजा में आ सके। ये अल्लाह ने आपके मुल्क को तौफीक अता फरमाई। 58 इस्लामी मुल्कों में एक ही इस्लामी दिफाई मुल्क है, वो एटमी पाकिस्तान है और कोई नहीं। జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.